कैसे लड़ेंगे कैसे लड़ेंगे कैसे लड़ेंगे जोर से बोलो आवाज दो आवाज दो Long live DSUDF long live long live DSUDF long live long live DSUDF long live ఒక్కసారి అంతకుముందు చావర విసార్ గారు ఒక మాట అన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం ఇక్కడ వస్తున్నాం, ఇక్కడ వచ్చినందుకు మనకి ఏం ప్రయోజనం అని చెప్పేసి అడుగుతారు మనకు రాని వాళ్ళు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు మహామేధావులు కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు మనకు. సార్ ఒక మాట అన్నారు, పోరాట స్ఫూర్తిని నింపుకోవడానికి ఇక్కడికి వచ్చాం, మన హక్కుల సాధన కోసం ఇక్కడ పిడికిలు బిగించడానికి వచ్చామని చెప్పడానికి గట్టిగా చప్పట్లతోటి మనం వారికి హర్షాతిరేకం వ్యక్తం చేద్దాం. అందుకోసమే చేతులున్నోళ్ళు నోరున్న వాళ్ళు, చేతులున్నోళ్ళు నోరున్న వాళ్ళు గట్టిగా ఒక్కసారి బల 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 పోరాడదాం 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 సమాన పనికి సమాన పనికి సమాన పనికి ఇవ్వాలి బేసిక్ పే ఇవ్వాలి బేసిక్ పే రెగ్యులైజ్ చేయాలి కేజీబీవీ శిక్ష యూఆర్ఎస్ ఉద్యోగులందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కల్పించాలి ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యమిస్తే విజయం మనం అని చెప్పేసి మనం గట్టిగా నినదించాల్సిందే. ఉద్యమాల యుగం ఇది, ఉద్యమాల యుగం ఇది. అంధకార విసారి ఇంకో మాట అన్నారు, చేతులు చాలా మంది చేతులు కట్టుకొని ఉన్నారు, గట్టిగా గట్టిగా పిడికిలు బిగించాలి. మిత్రులారా, మనం 11 గంటలకు ధర్నా ప్రారంభానికి అనుమతించారు. మనం 10ంటికే రావాలి యాక్చువల్గా. సరే, ఒక గంట ఆలస్యంగానైనా చేరుకున్నారు, ఇంకా వస్తున్నారు, సంతోషం. ఇప్పుడు ఉన్న నాయకుడు కూడా ఏంటా వివక్ష అని అడిగారు. అడిగితే సార్ ఎమ్మెల్యేలకు తుపాకీ పెద్దగా ఉన్నది సార్, వాళ్ళ గన్మెన్లకు అది అందరికి కనబడుతున్నది సార్, మా ఎమ్మెల్సీల గన్మెన్ల తుపాకీ చిన్నగా ఉన్నది, ఎవరికి కనబడతలేదు అన్నాడు. అంటే నేను అంటే దానికి వెంటనే ప్రభుత్వం స్పందించి నిజమే ఎమ్మెల్సీల పట్ల ఈ వివక్ష మంచిది కాదు, ఇస్తే అందరికీ కనబడే పెద్ద తుపాకీ ఇవ్వాలి, లేకపోతే ఎవరికి కనిపించే చిన్న తుపాకీ ఇవ్వాలి. నాకది గుర్తొచ్చి అనిపించింది, అయ్యా ఈ తుపాకీ వివక్షకే ఇంత బాధపడితే మరి ఇక్కడ 50,000 జీతం గవర్నమెంట్ స్కూల్లో వస్తే 26,000 జీతం కస్తూరిబా బాలికా విద్యాలయం ఎందుకు పనిచేయాలి? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మేము ఈ పెద్ద తుపాకీ చిన్న తుపాకీ ఇంత పంచాయతీ ఉంటాయి, మేమేం పెద్ద తుపాకీలు అడుగుతలేదు. మీరు ఎవరైనా అడుగుతున్నారా? పెద్ద తుపాకీలు సమాన తుపాకీ అడుగుతున్నారు, ఎక్కువ కూడా అడుగుతలేరు. సో వాళ్ళకి ఎంత తుపాకీ ఉందో మాకు అంతే తుపాకీ ఇవ్వంటున్నారు, కానీ ఇవ్వమని అంటున్నారు. సో ఎంత విచిత్రమో చూడండి. సో ఎందుకంటే భారత రాజ్యాంగమే చెప్పింది వివక్ష ఉండకూడదు అని. అందువల్ల ఇది రాజ్యాంగ ధిక్కారణ. సో ఇది ప్రభుత్వాల రాజ్యాంగ ధిక్కారణ. అందువల్ల కంటెంప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ ఉంటుంది. ఇది ఏకంగా కంటెంప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మరి పోనీయండి, స్కీములు ఎందుకు పెట్టారు? స్కీములు ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ ఒక కథ గుర్తొస్తుంది మీరు ఏమనుకోకపోతే. ఒక 4-5 టీచర్లు జాబ్ అంతా చేసి 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేసి తర్వాత 20-30 ఏళ్ళు బతికినాక ఎప్పుడోసారి ఎవరైనా పోతాం కదా. ఒక 4 టీచర్లు చనిపోయి పైకి వెళ్ళారట. మనందరూ తెలుసుగా, చనిపోయినాక ఫస్ట్ స్క్రీనింగ్ మనకు యమలోకంలో ఉంటుంది. పుణ్యాత్ములకు కూడా, పుణ్యాత్ములకైనా పాపాత్ములకైనా మొదటి స్క్రీనింగ్ యమలోకమే. నేను పోయినాక కూడా మొదలు యమలోకానికి పోవాలి. ఆడికి పోతే యమధర్మరాజుకి ఇవన్నీ తెలియదు, చిట్టా అంతా చిత్రగుప్తు రాస్తాడు.
మన ఓల్డ్ సిటీలో చిత్రగుప్తుని దేవాలయం ఉంది, మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు. ప్రపంచంలో చిత్రగుప్తునికి కూడా దేవాలయం ఉన్నది ఇక్కడే అనుకుంటాం. సో ఆ చిత్రగుప్తుని అడిగాడు యమధర్మరాజా, చిత్రగుప్త మరి ఏంటి నలుగురి అంటాడు, ఏం శిక్ష విధించాలి అంటాడు. నలుగురికి 4 రకాల శిక్ష చిత్రగుప్తుడు సలహా ఇస్తాడు. యమధర్మరాజు కోపం వచ్చి యముండో అంటాడు. అంటే ఏంది ప్రభు అంటాడు. ఇదేంటి వివక్ష చూపడానికి భూలోకం ఉన్నది, భారతదేశం ఉన్నది, ఆ యమలోకంలో వివక్ష ఏంటి? ఈ 4 టీచర్లే కదా వీళ్ళు, ఈ 4 చదివే చెప్పిండు కదా, ఈ 4 దగ్గర చదువుకున్నది పిల్లలే కదా, 4 ఒకే బుక్స్ చెప్పారు కదా, మరి 4కి వేరు రకాల శిక్ష ఏంటి అంటే, సార్ నా తప్పు కాదు మహాప్రభు, ఇందులో ఒకరు పర్మనెంట్ స్కూల్ టీచరు, ఒకరు కస్తూరిబా బాలిక టీచరు, ఒకరు రెసిడెన్షియల్ స్కూల్ టీచరు సోషల్ వెల్ఫేర్, ఇంకొకరు అర్బన్ రెసిడెన్షియల్ స్కూలు. వీళ్ళ పట్ల వివక్ష భూలోకంలో ప్రభుత్వాలు చూపెట్టాయి కనుక దాని కంటిన్యూషన్లో నేను శిక్షలు వేశాను. మీరు సపోర్ట్లు పెట్టారు కానీ యమధర్మరాజు కోపం వచ్చేసి సపోర్ట్ కొట్టలే. కోపం వచ్చి అయితే లక్ష్మి గారు పెద్దగా చెప్పింది ఏదో ఆవాజ్తో సమన చైతన్య, ఇంకా చాలామంది, రాజు, చాలామంది ఉన్నారు. అట్లే వివిధ సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ఇవాళ ఈ వివిధ సంఘాలకు సంబంధించి అన్నీ ఒక వేదిక పైకి, ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చారు. కేజీబీవి, యుఆర్ఎస్, ఎస్ఎస్, సమగ్ర శిక్ష, కేంద్ర కేజీబీవి, ఏమంటుందండి కేంద్రీయ యుఆర్ఎస్, అర్బన్ పేరు అది తెలుసు, ఎస్ఎస్ సమగ్ర శిక్ష. సో ఇలా ఇందులో పనిచేస్తున్న వాళ్ళందరినీ కలిపి యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ మీ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ ధర్నా కార్యక్రమం తలపెట్టారు. ఈ ధర్నాలో పాల్గొంటున్నటువంటి అందులో రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు. అందులో మన ఆడబిడ్డలు, ఆడపడుచులు ఎక్కువ ఉన్నారు. మీరున్నారంటే అది విజయం లభించినట్టు. ఎక్కడైనా ఏ ఉద్యమం అయినా సరే మహిళల ముందున్న చోట ఖచ్చితంగా కసి, ఆ పోరాటం, ఆ లక్ష్యం, ఆ ధ్యేయం అవి మిగిలిన వాళ్ళకంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక మెట్టు ఎక్కువగా ఉంటుంది. అందువలన అందులో ఇవాళ ఉపాధ్యాయుల్ని, చాలా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. సరే, ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మార్పు ఉండే విధంగా వాళ్ళు కొత్త ఇన్స్టిట్యూషన్స్ని, కొత్త విధానాలని, ఒక ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఒక కమిటీని వేయటం, ఆ విద్యారంగం ఎలా ఉండాలి, అందులో తప్పేం లేదు. విత్ గుడ్ ఇంటెన్షన్ ఓన్లీ దే డూ ఆల్ దోస్ థింగ్స్. బట్ థింగ్ ఈజ్ దాటన్నిటికంటే మించి అవన్నీ జరగాలి. కానీ టీచ్ చేసేటువంటి ఆ టీచర్స్, లేకపోతే ఆ స్కూల్స్లో పనిచేసేటువంటి అదర్ సిబ్బంది వాళ్ళ స్థితిగతులు మార్చకుండా మీరు స్వర్గం తీసుకొచ్చి ఆడ పెట్టినా సరే ఏమి ఉపయోగం ఉండదు. ఏ పేర్లు పెడతారు మీరు? మీ దానిలో ఉన్నాయో లేదు తెలియదు. గెస్ట్ లెక్చరర్ అంటారు ఒకళ్ళు అవర్ బేస్డ్, పార్ట్ టైమర్స్ ఒకళ్ళు, అవుట్ సోర్సింగ్ ఒకళ్ళు, కాంట్రాక్ట్ ఒకళ్ళు, ఇంకా 10-15 పేర్లు ఉన్నాయి. సిఆర్డిఓ. అది నేను అంటే కొన్నిసారి వరుసగా రాసుకుని చదివాను అసెంబ్లీలో. అన్ని పేర్లు ఉన్నాయి. నాకు ఆశ్చర్యం, వీళ్ళందరూ ఒకే టీచ్ చేస్తారు. ఒకే సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది. అదేవిధంగా ఒకే క్లాసు, లేకపోతే ఒకే కాలేజీ ఇన్ ద సెన్స్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, వాళ్ళు ఏంటంటే దే టీచ్ సేమ్ సబ్జెక్ట్ బట్ దే ఆర్ నోన్ యాజ్ విత్ డిఫరెంట్ డిజిగ్నేషన్స్. ఏమిటంటే అంటే శ్రమ దోపిడీ చేయటం కోసం అర్థమైన పేర్లు పెడతారు. ఎందుకు పెట్టాలి అని నేను అడుగుతున్నాను. ఎందుకు పెట్టాలి?
అసలు పునాది మీరు కదా. మీకు స్కాండినేవియన్ కంట్రీస్ కొన్ని ఉంటాయి, నార్వే అటువంటి దేశాలు. అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ కంటే కూడా ఎక్కువ శాలరీస్ ఇస్తారు టీచర్స్కి, ఐఏఎస్ ఐపీఎస్ కంటే కూడా. అది మీకు నిజంగా విద్యా రంగాన్ని బాగు చేయాలంటే, ప్రైవేట్ సెక్టార్ని తగ్గించాలంటే, అండ్ ప్రైవేట్ స్కూలు నాకు కూడా అనుభవం ఉంది, నేనేమి దాన్ని ఐ డోంట్ డిఫర్ దాట్. కానీ అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ప్రభుత్వ రంగం బలంగా ఉంటేనే ఆ ఒకటో రెండో ఆ ప్రైవేట్ రంగంలో ఉండేవాళ్ళు కూడా వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు పోటీ పడాలి. సో దేర్ మస్ట్ బి హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. అదేమీ లేకుండా మొత్తం ఇందులో ఉండాలందరూ తోసి అందులోకి బలవంతాన వెళ్ళిపోయేట్లుగా ఎప్పటి వరకు ఉంటారు ఇందులో. కొద్దిగా ఆర్థికంగా మరీ లేని ఇబ్బందులు ఉన్న పిల్లలు, లేకపోతే కస్తూరిబా ఏమంటారు కస్తూరిబా బాలికల పాఠశాల, లేకపోతే సమగ్ర శిక్ష ఇవన్నీ కూడా ఐ థింక్ దే ఆర్ ఆల్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్. సెంట్రల్లీ స్పాన్సర్డ్, ఎవ్రీ సెంట్రల్ స్పాన్సర్ ప్రోగ్రామ్ will have 60% contribution from center. Only these people will have to spend 40%. ఈ స్టేట్ వాళ్ళు ఈ రెండింటిని కలిపి చేయాలంటే ఎప్పుడు చేస్తారు? ఇక మన ఎందుకంటే నోరు లేని వాళ్ళు, మీరంతా నోరు లేని వాళ్ళు ఏదో ఒకసారి గట్టిగా అరుస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, వాళ్ళకి తెలుసు వీళ్ళు వెళ్ళిపోతారు లేని. ఎందువల్లంటే మనం సమ్మె చేయలేము, కంటిన్యూస్ సమ్మె చేయలేము, లాంగ్ టర్మ్ సమ్మె చేయలేము. ఏం చేయగలుగుతారనే ఆ భావన వాళ్ళ పాలకులకు వచ్చేసింది. ఏదో చేసుకుంటారు కొద్దిగా, వాళ్ళు అడావుడు చేసుకొని కానీ వాళ్ళు సెన్సిటివిటీ ఉండేవాళ్ళైతే, సెన్సిటివ్ పాలకులైతే, నిజమైన ప్రజా పాలకులైతే ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఒక్కడు చెప్పాడంటే నాకు ఈ బాధ ఉందని, దాన్ని వీడేంటి ఒక్కడే కదా అని చూడొద్దు. అది వాడు ఈ బాధ ఉందని చెప్పాడంటే దాని వెనక కొన్ని వందల వేల గొంతుకుల బాధ ఆడ ఉన్నట్లు. నిజమైన పాలకుడు అంటే ఎందుకు వాళ్ళు ధర్నా చేస్తున్నారు, ఏమన్నా పట్టించుకుంటున్నారా మీరు? మనం ఇట్ ఈస్ ఏ డెమోక్రసీ, బట్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ సో కాల్డ్ డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో దిస్ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ, వన్స్ వెన్ వీ కమ్ ఆన్ టు ద రోడ్స్, సో దే మస్ట్ టేక్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్. మనం వెళ్ళాం, మనం రానిట్లేదు అక్కడికి పోనీ, ఓకే వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ ఇక్కడ బాగానే ఉంది, దీన్ని కూడా మధ్యలో ఆపేశారు. తెలుసుకోవాలి కదా, ఇంటెలిజెన్స్ ఉంటుంది, చాలా ఉంటాయి. వాళ్ళు ఏమొచ్చారు, ఎందుకు వచ్చారు తెలుసుకోవాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, పూర్వం నేను నిన్న కూడా మొన్న చెప్పి అసెంబ్లీలో, మీరు ధర్నాలు ఎందుకు ఆపుతారు? చెలో అసెంబ్లీ అంటే అనగానే ఎక్కడాళ్ళు అక్కడే ఎందుకు అరెస్ట్ చేస్తారు? సిఐటి వాళ్ళు పిలిపిస్తే ఏఐటీసీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, ఏఐటీసీ అంటే సిఐటీ చేస్తారు. ఇప్పుడు మీరు టీచర్లు పిలిపించారు అందరూ వాడికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అఫిలియేషన్, ఎవరు పిలిపించినా టీచర్లు అందరూ అరెస్ట్ చేయటం, ఇదే సిస్టమ్. ఇది ప్రజాపాలన అనిపించుకోదు. మీరు చేయాల్సింది ఏంటంటే పర్మిషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళ బాధలు ఏమన్నా రిప్రజెంటేషన్ పిలుచుకోండి లోపలికి. లేదు వాళ్ళు ఎక్కువ జనం ఉంటే మీరే ఒక మంత్రిని పంపించేందుకు రావాలి. వచ్చి అప్పుడు ఏదో లొల్లి ఎవరు చేయరు, మన ఆర్గనైజ్డ్ సంఘాలు ఎవరు కూడా లొల్లి చేయరు. ఎవరైనా వచ్చినప్పుడు మా సమస్య ఇదని అతను తెలుసుకుని వెళ్ళాలి. వెళ్ళి అగైన్ ఈ హ్యాస్ టు రిప్రజెంట్ టు ద సీఎం. మన సమస్యలు ఏమున్నాయో అది ఆడికి తీసుకెళ్ళాలి. అది దిస్ ఈజ్ కాల్డ్ ఏ కరెక్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ ప్రాసెస్. అది లేదు మీకు, అది లేదు. మీరేమనుకుంటారంటే ఏమందరూ చేసుకుంటారులే అని చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, ఏదో చేయాలని తపన ఉంటుంది. కానీ ఏ తపన ఉన్నా సరే దాని వెనక దానిలో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారనే భావన లేకుండా ఆకాశంలో మేడలు కట్టినట్టుగా మేము పైనంతా ఆ యూనివర్సిటీ పెడతాం, ఇంకేదో పెడతాం అంటే ఉపయోగం లేదు. పునాది ఇక్కడే టీచింగ్ ఉంది, ఇక్కడే పిల్లలు నేర్చుకోవాలి. టీచర్స్ దగ్గర నుంచి ప్రైమరీ లెవెల్ నుంచి, అప్పర్ ప్రైమరీ లెవెల్ నుంచి, లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ నుంచి, లేకపోతే హై స్కూల్ స్టాండర్డ్ దగ్గర నుంచి ఎక్కడ టీచ్ చేసినా మేమున్న లెక్క చెప్పాను. యూనివర్సిటీస్ ఇన్ని ఉన్నాయి, అందులో ఓన్లీ 3-4% మాత్రమే పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు. 3-4% కూడా లేరు.
ఒక్కో యూనివర్సిటీలో 3 4 దేనిలో ఎంతెంత ఖాళీలు ఉన్నాయి కూడా చెప్పాను. అందువల్ల ఎంత డబ్బులు పెట్టామనేది కాదు, ఫస్ట్ పనిచేస్తున్న వీళ్ళందరూ